అమ్మా, ఏడాది నుంచి ప్రతి క్షణం సాంబడి కోసం ఎదురు చూస్తున్నాం. వాడిని చల్లగా చూసి చల్లగా చేసి మనూరు తీసుకురా. అన్నా, సాంబడి దగ్గరికి వెళ్ళావంట కదా, ఎప్పుడు వస్తాడన్నా? వస్తాడురా, త్వరలోనే వస్తాడు. ఈ కన్నీళ్లు వాడి చేత్తోనే తుడుస్తాడు. అమ్మగారు భోంచేశారా? లేదు బాబు, మొన్న తిన్నది మళ్ళీ తినలేదు. అమ్మా, సాంబడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఎప్పుడొస్తాడు? ఆగస్టు 15కి వస్తాడు. అంటే 1200 గంటలు, 72,000 నిమిషాలు. వాడి నేల మీద అడుగు పెట్టే రోజు కోసం, వాడు తెచ్చే వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటా. వెళ్ళు. మీరు భోజనం చేయలేదు? వెళ్ళు. ఒరే, తలుపులు మూసే, పొద్దు పొడుస్తున్నట్టుంది. లోపల 7 ఊసలు, బయట 7 పెళ్ళాలు. అక్కడ కష్టంగా ఉంటుంది, ఇక్కడ సుఖమే సుఖం. నాకు లేని సిగ్గు మీకెందుకురా? తమ్ముడు ఎక్కడా? తమ్ముడు హాస్పిటల్లో ఉండన్నా. హాస్పిటలా? ఎందుకు? యారా నా తమ్మిని ఇప్పుడు కొట్టింది? సాంబారాడు తప్పేం లేదన్నా, వాడు కొడితే పాటలని పాడైపోతుందని చెప్పిన ఇన్లే, తప్పు మనోడిదే. వాడు ఎక్కడరా ఉంటాడే? ఆడెక్కడుంటే మనకెందుకన్నా? నువ్వు గిట్ల పోతావా అయింది? నీకు అసలే 7 పెళ్ళాలు, నువ్వు కోమాలకు పోయినంటే వాళ్ళందరూ ఖాళీ అవుతారు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇదరు నువ్వు కూర్చో అన్న, నేను మాట్లాడదు కదా, నువ్వు కూర్చో. వీళ్ళు లేకుండా ఉంటే బాబు అన్న. సాంబార్ ఉండా? లేడుగా లేడుగా, శ్రీరంగపట్నం వెళ్ళాడు. అన్నా అన్న ఆ లేదన్నా, మనం పోదాంపా, నేను తర్వాత వచ్చి మాట్లాడుతుంది. సాంబడి కేసు అన్నా. ఏ అసలు ఏం చెప్పు, పోదాంపా, బండి తీరా. அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாங்கடா. నేను తీసుకెళ్తుందా సాంబగాడు వస్తాడు. వస్తాడు. వణకం వణకం. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? కలవరపడాదు, ఆ సాంబగాడు నీకోసం దా వస్తాడు. వాడు రావాలే, అప్పటి వరకు నీ ఇక్కడదా ఉంటావు. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నా? అడు తిరుగు. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా, ఆడు చూస్తే తుకడలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్, అమ్మతోడు ఇది బ్రాండీ కాదు సిస్టర్, కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్. సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేనా? తెలుసు. నన్ను సనత్ నగర్ సతీ అంటుండే, పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏమన్నా తిరుగు మజా కనబడట్లేదు. కోమాలో ఉందన్న. కోమానా?
కామా అయినా పులిస్ స్టాప్ అయినా కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీ గారికి ఇస్తే 3 నెలలు పట్టాడు కట్టాడా? అప్పుడిదానా? అరే ఆ బొక్కను కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకోరి ఏం బ్రో గురికాయని చూస్తున్నా బ్రో. సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెల కొడితే ఆడ కాచిగూడలో భయపడతావు. నెత్తి తిప్పు 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేద్దా అది జరుగురువే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. மணிகர் எక్కడ ఉన్నారు? கோடவுன்ல இருப்பாரு. இப்படி போ அண்ணா, அவன் வந்துட்டான். వచ్చిండాడా? కలిసి ఏం జరుగుతుందో ఏమో. సిస్టర్ నేనైతే నీకు చూసి ఇచ్చిన నా గురించి నువ్వు మంచిగా చెప్పాలి. నమస్కారం సార్, నేనే సాంబాని. సాంబా అంటే చాలా పెద్ద పిల్లకాయ అనుకున్నాను. నువ్వు చాలా చిన్న పిల్లకాయవే. నా తంబిని కొట్టినావంట. ఎంత ధైర్యం పెరిందా కొడతావు? సార్ నాది స్టేటు కాదు, ఈ భాష కాదు, ఈ ఊరు కాదు. ఏదో బ్రతుకు తిరుగు కోసం ఇక్కడికి వచ్చాను సార్. పాపం అమ్మాయి అంటారా, తను చదువుకుంటానంటే నా ఇంట్లో ఆశ్రమం ఇచ్చాను సార్. నా వల్ల అమ్మాయికి ఏం కాకూడదు. తప్పు చేసిన మీ తమ్ముడిని కొట్టడం నేను చేసిన తప్పైతే నన్ను మన్నించండి సార్. மன்னிச்ச வந்துவா இந்த மணிக்கிட்ட மன்னிப்பெல்லாம் கிடையாது. ஏண்டா என்ன திமிரு இருந்தா చెప్తున్నాగా తప్పైపోయిందని. ఏం డిస్కషన్ ఏంటి ఇక్కడ? సంధ్య రానువో పోదినే అన్న పిలుస్తుంది పో. என்ன கிண்டலா? బీపీ తెప్పించకు నాకు, బీపీ తెప్పించకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతక్కడి నుంచి. ఓపిక తక్కువ నాకు, ఓపిక తక్కువ. రానువో నువ్వేంట్రా ఇక్కడ? నాకేం తెలియదన్నా. ఒక్క దెబ్బ కొంచెం చచ్చిపోతున్నా. తీసుకుపోన్నా, జాగ్రత్తగా తొలగిపోన్నా. చిలక్కు చెప్పినట్టు చెప్పినా ఇట్లే సచ్చిండా బతికిండా.
రౌడీవా నువ్వు? రౌడీవా నువ్వు? నీది కాదురా రౌడీజం. నీ ప్లేస్కి వచ్చి నిన్ను కొట్టాను చూడు, ఇదిరా రౌడీజం. ఒక్కటి గుర్తుంచుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. చచ్చిపోతావు. సాంబా ఏ సాంబా, సాంబా ఏ సాంబా, సాంబా ఏ సాంబా. అయ్యయ్యయ్యయ్యయ్యో, మందు పోసి పెంచిన పోరలందరూ కోమాలకు పోయిరి. అయ్యో, మందు మొత్తం సర్వనాశనం అయిపోయా. మనన్నా మనన్నా మనే ఏరా మనే, కోమాలకు పోయినవా? చెప్తే ఇంట్లో మొన్నటిదాకా మెడ్రోల్ మనీ అంటుండే, బ్రాండీ అమ్ముకొని బతికేటోడివి. ఇప్పుడు షీషా పెంకలు అమ్ముకొని బతకాలి. నీకెందుకురా కోమాలకు పోయినోడి బంగారం? అన్నా, ఆడన్ని కొట్టినా నువ్వు కోమాలకు పోలేదు అనే. ఆనా నువ్వు పైలవానా? ఏం బాడీ ఆడేది అన్న? ఆడి ఇంకోసారి నిన్ను కొట్టినా నీకేం కాదన్నా. ఎవరిని చూసి ఈ పిల్లకాయకి ఇంత ధైర్యం? స్వామి, నా సాంబడి ఎక్కడున్నా ఎలా ఉన్నా చల్లగా ఉండేలా చూడు. మా ఇద్దరిని త్వరగా కలుపు. नमस्ते साहब। आओ। पंद्रह अगस्त आपका तड़ीपार खत्म हो गया, आप आंध्रा जा सकते हैं। ఆగస్టు 15కి మన గడువు పూర్తి అయిపోద్దట, వెళ్ళిపోవచ్చు. చేటిగడు వచ్చినట్టున్నాడు. నమస్కారం అయ్యా. నమస్తే జీ. మాల్ కిదర్ హై? అయ్యా, ఆస్తులు పోగొట్టుకున్నాను, ఆప్తులు పోగొట్టుకున్నాను. ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉన్నవాడిని. ఇదిగో ఈ మురికింట్లో ఉంటున్నాను. నువ్వు నాకు డబ్బిచ్చావు, నేను నీకు సరుకు ఇవ్వాలి, ఇస్తాను. కొన్నాడు ఓపిక పట్టు. ఆగస్టు 15 వరకు ఓపిక పట్టు. నా సాంబడు రాగానే సరుకు ఇచ్చేస్తాను. ఆఖరి ఛాన్స్. సరేనే. అన్నా, సాంబడు వస్తాడంటావా? వాడు పులి బిడ్డ. వస్తాడు. నా సాంబడు వస్తాడు. నా కోట్లు ఆస్తే నాకు ఇస్తాడు. చూడు సంధ్య, నువ్వు చదువుకోవడానికి కంచుకొచ్చావు, సరదాగా నా ఇంటికి వచ్చావు. ఆ సరదాన్ని సరదాగానే ఉంచు, ప్రేమగా మార్చొద్దు. నేను నిన్ను ప్రేమించమని అడగట్లేదు, నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. మనిషికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇచ్చిన దేవుడు మనసు మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అది ఒకరికే ఇమ్మని. నా మనసులో నువ్వు లేవని నీకు బాగా తెలుసు. నీకు మనసిచ్చిన ఆ దేవుడే నాకు మనసిచ్చాడు. ఆ మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. సంధ్య, ప్లీజ్ వద్దు. నీ పర్మిషన్ తీసుకొని ప్రేమిస్తే అది ప్రేమ కాదు. నువ్వు వద్దనగానే మానేస్తే ఆ ప్రేమ నిజమూ కాదు. పెంకితనంగా మాట్లాడొద్దు. నా ప్రేమ నీకు పెంకితనంలా అనిపిస్తే అది నా తప్పు కాదు. ఇది కోపంతో కొట్టిన దెబ్బ కాదు, బాధ్యతతో కొట్టింది. ప్రేమ పేరుతో మీ పెద్దవాళ్ళ పరువు తీయొద్దు. నువ్వు బాధ్యతతో కొట్టిన దెబ్బ ఏదో ఒకరోజు బంధంగా మారుతుంది. స్వామి, సంవత్సరం నుండి నేను సాంబడు చేస్తున్న అజ్ఞాతవాసం పూర్తయింది. నా ఆస్తులు నాకు దొరకబోతున్నాయి. నా ఆప్తులు నేను కలవబోతున్నాను. వస్తాను స్వామి. రే గణేష్, వస్తాను. వెళ్ళొస్తాను బాబాయ్. ఆరోగ్యం జాగ్రత్త. అవును, సంధ్యది కాలేజీకి వెళ్ళినట్టుంది. సర్లే, వస్తాను నర్సు. ఉంటాను.
ఏంటన్నా సాంబడు ఇంకా రాడు? కంగారు మనకుంటుంది కానీ కాలానికి ఉండదు కదరా, వస్తూ ఉంటాడు. అన్నా అన్నా వీడు బ్రతికున్నారు అన్నా రా బండికిచ్చు. అన్న వాడు ఎలాగోపోయాడు. జనం చూసారంటే నువ్వు కూడా పోతావు. రా అన్న. నాన్న సాంబా ఒరే మంచిగా ఇస్తున్నాడా? నందు నేను అలా కొట్టాం కాబట్టి సరిపోయింది. కానీ రేపు పొద్దున ఎక్కడైనా ఎప్పుడైనా దారి కచ్చి నన్ను పొడిస్తే ఏంటి పరిస్థితి? నువ్వేదో పెద్ద డాక్టర్ అవుతా ఉన్నావు కదా, ఏం చేయాలో చెప్పు. ఆ టైంలో బాగా గుండె ధైర్యంగా ఉండాలి బావా. ఎవరైనా మనుషులు ఇస్తే తాగొద్దు. సాంబా నీళ్ళు తాగరా. పొడిచిన చోటు రక్తం పోకుండా ఏదైనా క్లాత్ గట్టిగా కట్టుకట్టేసుకో. ఇంటికి వెళ్దాం పదండి.